నల్లమల్ల అడవిలా ఆదివారం మొదలైన సలేశ్వరం జాతర 5 రోజుల పాటు మస్తు జరగనుంది. నాగర్ కర్నూలు జిల్లాలున్న ఈ సలేశ్వరం జాతరకు లక్షల మంది జనం వస్తారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తారు. ఇక్కడికి పోవడానికి కూడా అన్ని సౌలతులున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో శ్రీశైలం వెళ్లే ఘాట్ మార్గంల మధ్యలో ఈ జాతరుంది. మన్ననూరు చెక్పోస్ట్ కాడ నుంచి ఘాట్ రోడ్ల 20 కిలోమీటర్లు వెళ్తే ఫరాహాబాద్ చౌరస్తా వస్తది. ఇక్కడనే ఓ పులి బొమ్మ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్లు అడవిలోకి పోతే సలేశ్వరం గుట్ట వస్తది. ఇక్కడి వరకు బండ్లు నడుస్తాయి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. స్వామిని దర్శించుకోవడం అంటే అంత ఈజీ కాదు. గుట్ట మీది నుంచి 6 కిలోమీటర్ల లోయలున్న లోయలోకి నడవాలి. అడవి మధ్య నుంచి రాళ్ల మీది నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. నేను 20 ఏళ్ల సంది ఇక్కడనే వస్తాను సలేశ్వరము. ఇక్కడ 20 ఏళ్ల సంది నాకు మంచిది దేవుడు. బాగానే మొక్కులను తీరుతున్నాయి కాబట్టి నేను ఎప్పుడు సంవత్సరం వస్తున్నా. ఇంకా సత్యనాంగ వస్తాం అనుకుంటున్నా. అంతే, ఇంకేముంది. దేవుని మహిమ చాలా గొప్పది. ఎండాకాలం కదా, నడిచేది కష్టం. మొత్తం 4 కొండలు ఎక్కాలి, 4 కొండలు దిగాలి. మొత్తం సైకిల్ కూడా పోనీకే రాదు. ఇంకా మనమే నడుచుకుంటూ పోవాలా. దేవుని మహిమతోటే పోతున్నాం, అంతేగాని మనం ప్రత్యేకంగా పోలేము కూడా. ఆ భగవంతుని దయతోటే అందులో పోతున్నాం అందరం. స్వామివారు మొదలు చెంచోళ్లకు కనిపించినారు. అడవిలా తాగనికి నీళ్ల కోసం ఎతుకుతుంటే కుక్కలు సలేశ్వరుని దొరకబట్టినాయంట. జలపాతం, గుండం, లింగం, కాలభైరవుడు చెంచులకు కనిపించిందంట. ఇక ఇప్పటి నుంచి నల్లమల అడవిలా చెంచోళ్లు ఈ గుడికాడ పూజలు చేస్తారు. ఉగాది పండుగనక వచ్చే పున్నంకి యాటా సలేశ్వరం జాతర చేస్తారు. దేవుణ్ణి ఈడ లింగమయ్య అని పిలుస్తారు. లింగమయ్య ఎదురుగానే గంగమ్మ దుంకుతుంటది. ఇది ఇక్కడి ప్రత్యేకత. అడవి చెట్ల ఏర్ల నుంచి వచ్చే నీళ్లను భక్తులు తాగుతారు. వస్తే అనుకున్నవి అయితేవి అని అన్నారు. చేత కాకుండా కాలు నొప్పున్నా వచ్చాను. హ్యాపీగా పోయాను, హ్యాపీగా వచ్చాను. దిగినప్పుడు కూడా చిన్న చిన్న మెట్లున్నాయి, ఒక దగ్గర కూడా జారలేదు. సంతోషంగా పోయినా, మంచి దర్శనం అయింది. మంచి హ్యాపీగా నడిచినామండి. మాకు ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైము. నేను 10 ఇయర్స్ నుంచి రావాలనుకున్నా, రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసాను. నేను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను. జాతరకు వచ్చే జనం కోసం సర్కార్ కూడా సౌలతులు ఏర్పాటు చేసినారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అటవీ శాఖ ఆఫీసర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఆఫీసర్లు కూడా జనాలకు తక్లీఫ్ పడకుండా పనులు చేసినారు. ఏటా జరిగే 5 రోజుల జాతరకి లక్షల మంది జనం అడవి బాట పడతారు. అప్పుడు ఎట్లా అయితే ఎక్కుతాము, ఎట్లా వస్తాము, మేము పోతానో అనుకున్నాను. నేనైతే మాత్రం అయితే అట్లాగే. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టమైంది. ఆ కింది పర్వతం దిగేసరికి, మళ్ళీ ఎక్కేసరికి కూడా దేవుడు యాదకొచ్చింది అనుకో అక్కడే. కానీ ఇక్కడికి వచ్చేసినాం, ఎట్లన్నా వెళ్ళిపోతాం అనేది ఉంది. ఇంకంతే. మాకు మంచి దర్శనం అయింది, మంచిగా వచ్చేసినాం. అక్కడ నీళ్ళ దగ్గర కూడా బాగా స్నానాలు చేసినాం, అంతా బాగుంది అక్కడ. భయం మాకు అట్లా భయము అట్లాంటిది ఏం లేకుంది, చాలా బాగుంది. కానీ ఈసారి ఇంకా మళ్ళీసారి కూడా రావాలనుకుంటున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం అట్లా అనుకోలేదు, ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాం అట్లా అనేసి. సలేశ్వరం జాతరకొచ్చే భక్తులకు కొన్ని సంఘాళులు అన్నదానం, మంచినీళ్లు పోసి భక్తులకు సహాయపడుతుంటారు. లింగమయ్యను ఏడాదిలో ఈ 5 రోజులు తప్ప మిగతా రోజుల్లో చూడలేం. చుట్టూ అడవి ఉండడంతోని చెంచులు కూడా ఇక్కడికి వెళ్లరు. జాతరకొచ్చేటప్పుడు ఇక్కడికెళ్లి పూజలు చేస్తారు. అందుకే సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు.